హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రెజెంట్ మన దగ్గర మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా ఉందండి. మోడల్ వచ్చేసి 2019 ఉంది. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ కట్గా చెప్తుంటాను, బేసిక్ పాయింట్లు చెప్తుంటాను. మీరు అంటే చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం. అది అంటే నేను చాలా వరకు స్కిప్ చేసి చూస్తున్నాను కాబట్టి నేను అంతకుమించి నేను ఏం చెప్పలేను. చూస్తే మీకు ఒకవేళ నచ్చితేనే నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మన లొకేషన్ వచ్చేసి కోరుట్ల. ఆల్రెడీ నేను కూడా ఫోన్ నెంబర్స్ పెట్టడం తక్కువ చేసినాను, ఎందుకంటే ఫోన్ నెంబర్ పెడితే డైరెక్ట్ యూస్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మీకు అంతగానో యూజ్ ఉండకపోవచ్చు. నా ఉద్దేశంతో మీకు చెప్తున్నా. నేను మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ ఏంటంటే మీకు నా దగ్గర నుంచి వెహికల్ అనేది ఎట్టుందని మీకు తెలిసిపోవడం చెప్తాను అంతే. మీరు ఇక్కడ చూసినా అంటే వీడియో చూసినా అంతే ఉంటుంది, బయటగా చూసినా అంతే ఉంటుంది. ఓకేనా? సరే, లేట్ చేయకుండా బయట స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కనీసం ఒక చిన్న మాట అండి నా తరపు నుంచి, మంచి ఏదో గుర్తించి మంచిగా మాత్రం సపోర్ట్ చేయండి. నా ఉద్దేశం అది చెప్తున్నా నేను. ఇక 10 నిమిషాలు పెట్టినా గది 2 నిమిషాలు చూస్తున్నారు అంటే నేను అంతకు మించి అయితే మీకు ఏం చెప్పలేను. నేను చేసే ప్రయత్నం నా వంతుగా సహాయం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకేనా? అంతకు మించి మాత్రం నేను ఏం చెప్పలేను. అది చూస్తారా చూడరా అనేది మీ మీద డిపెండ్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, సెకండ్ హ్యాండ్ కార్స్ కొనే ముందు 1-2 సార్లు చూసి తీసుకోండి సార్. రెస్పాన్సిబిలిటీ మీద ఉంటుంది, అవకాశం మీదే, ఆలోచన మీద అని చెప్పి కూడా చెప్తున్నాను నేను చాలాసార్లు. ఓకేనా? సరే, లేట్ చేయకుండా సోది అనుకోకుండా మీరైతే ఒకసారి వెహికల్ అయితే చూడండి. డీటెయిల్స్ నేను మీకు కూడా క్లియర్ కట్గా చెప్తాను నేను. ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదండి, మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా. ఇది ఇందులో టాప్ ఎండ్ వేరియంట్. బయట మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. అది మీకు దగ్గర నుంచి చూపించాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటే, అంటే మినిమం ఒక 2-3 మినిట్స్ అయినా టైం పడుతుంది బయట నుంచి. ఇంటీరియర్ చూపిస్తే చూడండి, ఇంటీరియర్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి డబల్ కీస్ ఉన్నాయి సార్. దీనికి ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. బయట ఇక్కడ చూసుకోవచ్చు, వెనుక చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది ఇక్కడ, ఇదొకటి. మీకు ఏదన్నా క్లియర్ కట్గా చెప్తాను నేను. కాకపోతే మీరు చూడకపోతే నేను బాధ్యుని కాదు, నన్ను అడగద్దు. ఓకేనా? అట్లా చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. మీకు ఇది డైరెక్ట్గా అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. స్క్రాచెస్ అనేది ఇక్కడ ఉన్న చూసుకోవచ్చు. ఓకేనా? దీని ప్రైస్ అనేది డీటెయిల్స్ అన్ని మళ్ళీ మంచిగా చెప్తాను మీకు. కాకపోతే మీరు అందరికి కాస్త ఓపిక పెట్టి చూస్తే మీకు ఒక ఐడియానే ఉంటుంది. ఎన్నిసార్లు బొంకుతాం సార్ ఒక్క మాటను, మంచిగా చెప్తే వినకపోతే మనం కూడా ఏం చేయలేం కదా. సరే, ఇగో ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి బంపర్ దగ్గర, ఇది ఒకటి గమనించుకోవచ్చు. ఓకేనా? ఓకే, డిక్కీ అంటే బానెట్ పైన కూడా చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి. ఇది మీకు కనిపిస్తుందో లేదో, సన్లైట్కు నాకు కూడా తెలియదు. మీకు ఏదైనా కానీ డైరెక్ట్ మేజర్ పాయింట్ల, చిన్న పాయింట్ల ఏదైనా కానీ ఓకేనా, అవన్నీ నేను క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, కింద అయితే ఫస్ట్ మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది, మ్యాటింగ్ ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి సీట్లు చూసుకున్నా కానీ సీట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కానీ ఏం డ్యామేజ్ లేవు. ఇంతకుముందు కూడా వేరే వెహికల్కు సీట్ ఒక్క దగ్గర కొంచెం డ్యామేజ్ ఉంటుంది, అది కూడా నేను చెప్పాను నేను. మీరు అది కొంచెం గమనించుకోవాలి. నిజాన్ని మీరు గుర్తించక మాత్రం నేనేం చేయలేను సార్. ఎందుకంటే మనుషుల మాటలకు ముఖాలకు చూసి పడిపోతే మాత్రం దానికి నేనేం బాధ్యుని కాదు. పవర్ విండోస్ ఒకే వర్క్ చేస్తున్నాయి, వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉంది, మంచి పికప్లో ఉన్నది. కాకపోతే దీనికి ఓనర్ మాత్రం దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం ఏం చేయించలేదు. అట్లా అని చెప్పేసి రీడింగ్ అయితే ఓనరు నేను గ్యారంటీ అట్లా షోరూమ్ ట్రాక్ అయితే ఇప్పియాలని చెప్తున్నాడు. ఓకేనా? సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి. మీకు అటు ఒక ఎయిర్ బ్యాగ్ చూపిస్తాను నేను, మీకు డైరెక్ట్ చూపిస్తా, చెప్తా చూడండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఇక్కడ డోర్స్ మాత్రం ఏవి చేంజ్ అయినా కానీ తెలుసు సార్. ఇక్కడ ఏవి మాత్రం రీప్లేస్ ఏం కాలేవు, మీరు ఇది ఒకటి గమనించుకోవచ్చు. డీజిల్ వర్షన్ ఇది. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు ఓకే, అంతా పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా చెక్ చేసుకున్న, రూఫ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఓకే, వెనక మీకు డిక్యూ ఓపెన్ చేసిన చూసుకోండి ఒక్కసారి. మీకు ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ లేకపోతే రస్ట్ కానీ అట్లాంటిది ఏమీ లేదు. మీకు ఇది ఒకటి చూసుకుంటే కూడా తెలిసిపోతుంది. మీరు ప్రతిసారి వచ్చినప్పుడు చెక్ చేసుకోరు ఎవరు, కొంతమంది అయితే చెక్ చేసుకోరు. ఓకేనా? మీకు ఇప్పుడు కింద ఒక్కసారి చూపిస్తుండీ, లోపల రస్ట్ వచ్చిందా ఏముందో అది కూడా తెలిసిపోతుంది. మీకు క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను నేను. ఇందులో పానా జాకాడ్ మాత్రం ఉన్నాయి సార్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్టెఫిన్ వచ్చేసి నార్మల్గా అయితే ఒక 40-50% వరకు ఉంటుంది. ఓకేనా?
చూడకపోతే నా బాధ్యత కాదు సార్. వీడియోస్ అనేటి నచ్చి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు. సరే, ముంగట ఆల్రెడీ ఎయిర్ బ్యాగ్ అని చెప్తా చూడండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కదా, ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇది మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. ఓకే, చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రం ఇది ఉన్నది. నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను డైరెక్ట్. 1,22,000 సార్ ఇది. అది ఒరిజినల్ అంటే షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి దాని గురించి మాత్రం ఏం డిస్కస్ చేస్తలే నేను. లేనప్పుడు మనం కూడా కన్ఫర్మ్ చెప్పరాదు కదా. ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా తీసుకుంటే కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఉంది. పికప్ కూడా ఆల్రెడీ నేను చెక్ చేసిన, పికప్ మాత్రం చాలా బాగుంది. సరే, మీకు అట్లనే ముంగట ముంగట లైటింగ్ కానీ మీకు బానెట్ కానీ అన్ని చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, మీరు ముంగట అయితే చూసుకోండి సార్, మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి ముంగట షో పట్టి కానీ ఏది కానీ చేంజ్ కాలేదు. ఇది మీరు ఒకటి గమనించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్రాణ కూడా ఓకే ఉంది. అప్రాణ ప్రాబ్లం కూడా ఏం కాలేదు, మీకు ఇది కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఈ ప్రజెంట్ అయితే ఇంజన్కి మాత్రం. నెక్స్ట్ ఇది కూడా ఓకే ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. మీరు అట్లా చెక్ చేసుకుంటే మాత్రం ముంగట బానెట్ మాత్రం ఓకే ఉంది. అదే రిప్లేస్ అయితే మీకు దీని కలర్ కూడా డిఫరెన్స్ అయినా ఏర్పడుతుంటుంది. నేను అట్లా చెప్తున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్ లైట్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే ఉన్నాయి. హెడ్ లైట్ ఇప్పుడు కింద ఇండికేటర్ చూసుకున్నా ఓకే ఉన్నాయి. కింద ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తుంది. అంటే ఇటు సైడ్ మాత్రం ఓకే ఉన్నాయి, ఇండికేటర్స్ కానీ హెడ్ లైట్ కానీ ఫోగ్ ల్యాంప్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇడ్చి చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏ వీడియో ఇవ్వకపోతే మాత్రం దానికి మాత్రం నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు సార్, నేను ముందే చెప్తున్నాను. నేను ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ మిర్రర్ సైడ్ పనిచేస్తున్నాయి, ఇండికేటర్స్ ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకుంటేనే మీకు కరెక్ట్ అయిన ఐడియా ఉంటుంది. ఓకేనా. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నది. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మీకు బీడింగ్ చూపిస్తా చూడండి. బీడింగ్ చూసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ప్లస్ మాడిఫై చేసింది ఏం కాదు ఇది. మీకు ఇది కూడా తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే చూపిస్తున్నాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు. నేను ఫట్ చెప్పేస్తా. కాకపోతే నేను వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ ఎవరికైనా అదితో మాత్రం కష్టంగా చెప్తాను నేను. ఈ చిన్న మేజర్ కూడా నేను ఏం చూపించా కదా, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. పర్టికులర్ ఎందుకు చెప్తున్నాం అంటే మీకు ఒక ఆలోచన రావాలని చెప్తున్నా సార్. నేను ఒరిజినాలిటీ ఉన్నదా లేదని చెప్పి నేను చూపించుకోవాలి కదా సార్. నేను నిరూపించుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది సార్. దీని ప్రైస్ చేసి ఓనరు 8,80,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు కూడా చెక్ చేసుకోండి, మెకానిక్ తీసుకొచ్చుకొని చెక్ చేయించుకోండి, ఎట్లనే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇది వచ్చేసి బి సిరీస్ని చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బి సిరీస్ ఉందో లేదు మీకు మొత్తం తెలిసిపోతుంది. ఓకేనా. మీకు డైరెక్ట్ చూపించుకుంటే చెప్పినప్పుడు మీకు డౌట్ పడితే మాత్రం నేను ఏం చేయలేను. డౌట్ అనేది మంచిగా డౌట్ పడతారు, పోయే కాడ పోగొడతారు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ బీజే ఉంది. కరెక్టే, మనుషులది మైండ్ సెట్ మనం ఇవ్వాలని గుర్తించలేం కాబట్టి ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఓకేనా. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏవి మాత్రం గ్లాసెస్లో ఏం చేంజ్ లేవు, టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్. ఇక టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూపిస్తుండీ. టైర్స్ వచ్చేసి మినిమం అయితే 40-50% వరకు ఉంటాయి సార్. ఇవి అలో వీల్స్ ఉన్నాయి. ఈ టాప్ ఎండ్ మోడల్ ఇది కూడా సేమ్ అంతే ఉంది. బ్రిడ్స్టోన్ టైర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. టైర్స్ కూడా ఇంత దగ్గర చూపిస్తున్నాను నేను. అలో వీల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, అలో వీల్స్. మీకు ఏదైనా ఎంత ఫ్రామ్గా చెప్పేస్తున్నా అది మీరు అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే నాకు కూడా అర్థం అవుతుంది మనుషుల గురించి. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకే అండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్-క్రాస్ అండి, ఆల్ఫా 2019 మోడల్. ఆల్రెడీ రీడింగ్ గురించి కూడా చెప్పాను నేను. రీడింగ్ అయితే షోరూమ్ ట్రాక్ అయితే చేయించలేదు ఓనరు. నేను అది మీకు క్లియర్గా చెప్పినా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది. ట్యాక్స్ కూడా 50% వరకు ఉంటాయి. చిన్న స్క్రాచెస్ మాత్రమే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కూడా. మన ఒక షార్ట్ వీడియోస్ కూడా ఇస్తాను, అందులో వెళ్ళి చూడండి, అది కూడా మీకు తెలిసిపోతుంది. అంటే నార్మల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఫొటోస్ మాత్రం అడగకండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఫొటోస్ అడిగితే మాత్రం మా చిరాకు వస్తుంది ఇప్పుడు అడిగితే. ఎందుకంటే వాళ్ళకు చూసేంత ఓపిక లేనప్పుడు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు. వాళ్ళు తీసుకోవడానికి తెలుసు నాకు, కాకపోతే ఓకే పర్లే అని చెప్పి నేను పంపిస్తున్నాం. వాళ్ళకి కూడా చెప్పడం వేస్ట్ అయిపోతుంది. సార్ దీని ప్రైస్ చేసి 8,80,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ కూడా చెప్తున్నాను నేను.
మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, చూడండి. వీడికి వచ్చి అనవసరంగా సతాయించడం కూడా కరెక్ట్ కాదు. చాలా అట్లా చేస్తున్నారు. టైంపాస్ కాల్స్ అయితే విపరీతంగా చేస్తున్నారు. ఓకేనా, ఇంతకు మించి మీకు ఏం చెప్పలేను. నేను ఫొటోస్ పంపడం అస్సలు చేయను సార్, మీరు ఒకటి గమనించుకోండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.